దేవుడు మన జీవితంలో చేసే ఏ కార్యమైనా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. గిద్యోనుతో అన్నాడు, గిద్యోనా, నువ్వు ప్రార్థన చేసినట్లుగా ఆ గొర్రెబొచ్చు మీద మంచు కురిపిస్తా. ఆ రాత్రి మంచు కురిపించాడు. తెల్లవారిన తర్వాత గిద్యోను ఒక పాత్రను తీసుకుని వెళ్ళాడు. పాత్రను తీసుకెళ్లి ఆ గొర్రెబొచ్చును పిండినప్పుడు ఆ గొర్రెబొచ్చు మీద ఎంత మంచు పడిందో తెలుసా? అతను ఏ సైజు పాత్ర అయితే తీసుకొచ్చాడో ఆ సైజు పాత్రకు తగినంత మంచే కురిసింది. దేవుడు ఎప్పుడు నీ జీవితంలో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ప్రతి దానికి నువ్వు కృంగ తీసుకోవద్దు. దేవుని ప్రేమించిన కుటుంబాల్లో కూడా సమస్యలు వచ్చాయి కదా. లాజరు కుటుంబంలో నువ్వు దేవుని ప్రేమించావు, నిజమే. దేవుడు నిన్ను ప్రేమించాడు అన్నది కూడా నిజమే. ఎన్ని ఆపదలు వచ్చినా నా దేవుడు నన్ను తప్పిస్తాడు అన్న ఆ ఒక్క నమ్మకంతో బ్రతుకు. నమ్మేవా? దేవుని మహిమను చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు.